హాయ్ హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్ అండ్ ప్రైడ్. అండ్ మీరు వింటున్నారు హ్యాష్ రియా. సో సో ప్రీవియస్ ఎపిసోడ్లో మనము పర్స్ గురించి ఆరోహి వెతకటం ఇల్లు ఫుల్గా, అండ్ ఇటువైపు ఈ పర్స్ ఎవరిదా అని రియా వాళ్ళ ఫ్యామిలీ అనుకోవటం, తర్వాత వాళ్ళ అన్నయ్యని అది ఆరోహి పర్స్ అని తెలిసాక సంతోష్ని బ్రతిలాడటం రియా తీసుకెళ్ళి ఇచ్చేయమని, దానికి సంతోష్ నోవే అని చెప్పటం, ఆ తర్వాత ఆ పర్స్ ఇవ్వటానికి రియా ఆరోహి ఆఫీస్కి వెళ్తుంది. బట్ ఆరోహి ఎవరో తెలియదు అన్నట్టుగా బిహేవ్ చేసిన ఆరోహిని చూసి రియాకి కన్ఫ్యూజ్ అయినట్టున్నాను కదా. రియా ఎవరో తెలియనట్టుగా బిహేవ్ చేసిన ఆరోహిని చూసి రియాకి కోపం వస్తుంది. సో వాట్ నెక్స్ట్ అనేది ఇప్పుడు చూద్దాం. ఏంటి డైరెక్ట్గా మేడం స్టోరీకి వెళ్ళిపోయారనా? మాట్లాడుకోవడానికి పెద్దగా విషయాలు ఏమీ లేవు, అందుకని ఎనీవేస్ ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. సో కోపంగా ఆరోహి తన పిఏని పిలిచి ఆ పర్సు ఆరోహి చేతిలో ఆరోహి పిఏ సోఫియా చేతిలో పెట్టేసి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. ఇంకా ఆరోహి తన రూమ్లోకి వెళ్ళి రూమ్ మొత్తం వెతకటం స్టార్ట్ చేస్తుందన్నమాట పర్స్ కోసం. వెతుకుతూ ఉండగా అంతా మళ్ళీ తన నైట్ రూమ్ని ఎలా అయితే చిందరవందర చేసిందో ఇక్కడ ఆఫీస్ రూమ్ కూడా అలా చిందరవందర చేసేస్తూ ఉంటుందన్నమాట. బుక్స్ తీస్తుంది, అక్కడ పెట్టిద్ది, ఇక్కడ పెట్టిద్ది, అంతా వెతుకుతూనే ఉంటుంది. ఈలోపు సోఫియా లోపలికి వస్తుంది. లోపలికి వచ్చి ఆ రూమ్ని చూసి భయపడిపోయి, అయ్యో ఏంటి మేడం, ఏం చేస్తున్నారు, ఏం కావాలి మీకు, ఏం వెతుకుతున్నారు అని అడుగుతుంది సోఫియా. అప్పుడు ఆరోహి, లేదు నేను నా పర్స్ ఎక్కడ పెట్టాను గుర్తు రావట్లేదు. నిన్న నైట్ ఇల్లు మొత్తం నేను, మా మమ్మీ, మా చెల్లి అందరం వెతికాము, బట్ ఎక్కడా కనపడలేదు. మా చెల్లి బ్యాంక్ కంప్లైంట్ ఇవ్వమని కూడా చెప్పింది, బట్ నేనే ఇంకా కంప్లైంట్ ఇవ్వలేదు. బికాస్ ఇప్పటిదాకా వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఎవరో కానీ క్రెడిట్ కార్డు ఇప్పటిదాకా యూజ్ చేయలేదు. దాంట్లో 4 క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. అందుకనే వచ్చి మొత్తం వెతికాను, ఇక్కడ కూడా లేవు. సో ఇక తప్పదేమో బ్యాంకుకి కాల్ చేయటం అని రియా అంటూ ఉంటుంది సోఫీతోటి. అప్పుడు సోఫియా తన చేతిలో ఉండే పర్స్ చూసి, ఓ అయితే ఈ పర్స్ అదేనేమో అనుకొని, మ్యామ్ ఇదేనా మీ పర్స్ అని అడుగుతుందనమాట. అప్పుడు ఆరోహి ఉరుక్కుంటా వచ్చి, ఇదే నా పర్స్, ఎక్కడ ఉండింది, నీ క్యాబిన్లో మర్చిపోయానా అని అడుగుతుందనమాట అమాయకంగా. అంటే అప్పుడు సోఫియా, లేదు మ్యామ్, నా రూమ్లో మీరేం మర్చిపోలేదు అని అంటుంది. అప్పుడు ఆరోహి, మరి నీ దగ్గర ఉందేంటి అని అడుగుతుంది. అప్పుడు సోఫియా, అదా ఇప్పుడే ఒక మేడం ఎవరో తెలీదు పర్స్ నా చేతిలో పెట్టి, ఇది మీ మేడంకి ఇచ్చేసేయి అని చాలా కోపంగా వెళ్ళిపోయిందండి అని అంటదనమాట. అనగానే ఆరోహి, మేడమా కోపంగా వెళ్ళిపోయిందా, నాకు ఇవ్వమని చెప్పారా, ఎవరు అని అడుగుతుంది అమాయకంగా. అంటే ఏమో మేడం అడిగాను, మీరెవరు చెప్పండి అని. అంటే మీ మేడంకి తెలుసులే అన్నారు కానీ తను ఎవరో చెప్పలేదు మేడం అని అంటుంది సోఫియా. అంటే అప్పుడు మళ్ళీ ఆరోహి ఆలోచిస్తుందన్నమాట, నాకు తెలుసా, ఎవరబ్బా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఈలోపు సోఫియా తన మెడలో తన చేతిలో సెతిస్కోప్ చూశాను, చూశాను, అండ్ వైట్ కోట్ కూడా చూశాను మేడం, మేబీ ఏదో డాక్టర్ అనుకుంటా అని అంటదనమాట సోఫియా. అప్పుడు ఆరోహి, డాక్టరా, నాకెవరూ తెలియదే డాక్టర్సు అని అంటదనమాట. అని కొద్దిసేపు ఆలోచించి ఎంతసేపటికి తనకి ఆ మైండ్కి గుర్తు రాకపోయేసరికి, సర్లే తర్వాత ఆలోచిద్దాం కానీ, సరే ఈరోజుకి నా మీటింగ్స్ ఏంటి అని అడుగుతుందనమాట ఆరోహి సోఫియాని. అనగానే తను ఇంకా తన దగ్గర ఉన్న ఐప్యాడ్ ఓపెన్ చేసి తను మీటింగ్ స్కెడ్యూల్స్ ఎప్పుడెప్పుడు ఉన్నాయి ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట ఆరోహికి. ఇటువైపు
గబగబా ఆ కోపంతో పక్కనే ఉన్న హాస్పిటల్లోకి నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. జస్ట్ ఒక 5 మినిట్స్ వాక్ అంతే, వీళ్ళ ఆఫీస్కి తన హాస్పిటల్కి. ఫాస్ట్గా వెళ్ళిపోయి కోపంగా హ్యాండ్ బ్యాగ్ ఏమో సోఫా మీదకి విసిరేస్తుంది తన క్యాబిన్లో. అండ్ సెత్ ఏమో టేబుల్ మీద టక్కని పెట్టేస్తుంది. తన డాక్టర్ కోట్ ఏమో చైర్ మీదకి ఇసిరేసి కోపంతో అటు ఇటు నడుస్తూ ఉంటుందన్నమాట. నడుచుకుంటూ ఎంత పొగరు, డబ్బు ఉందన్న పొగరు అనుకుంటా. ఎంత డబ్బులుంటే మాత్రం మనుషుల్ని ఒకరోజు ఒక పూట గ్యాప్లోనే మనుషుల్ని మర్చిపోతారా? అది కూడా చాలా దగ్గరగా మొహంలో మొహం పెట్టుకొని మరీ గొడవ పడ్డాం ఇద్దరం. నాకు గుర్తున్నప్పుడు తనకెందుకు గుర్తులేదు అన్న దీంతో తన మీద కోప్పడుతూ చురుబురులాడుతూ ఉంటుంది రియా. ఈలోపు కొద్దిసేపటికి వాళ్ళ అమ్మ కాల్ చేస్తుంది. రియా వాళ్ళ మదర్ కాల్ చేస్తుంది అనమాట. కాల్ చేయగానే కాల్ ఎత్తి హలో ఏంటి అని అంటదనమాట. అనగానే ఏమైందే నీకు అంత కోపంగా ఉన్నావు అంటే, అబ్బా అమ్మ ఆల్రెడీ కోపంలో ఉన్నా, ఏంటి చెప్పు అని అంటదనమాట. ఎందుకు కోపంలో ఉన్నావు అనే కదా చెప్పమంటున్నాను అని అంటది రియా వాళ్ళ మదర్. అనగానే అమ్మా నువ్వేమో పర్స్ ఇచ్చి రమ్మన్నావు, సరే అని నేను వెళ్ళాను, అసలు నన్ను గుర్తే పట్టలేదమ్మా అని చెప్పుద్దనమాట అమాయకంగా. వాళ్ళ అమ్మ దగ్గర కోపం అమాయకత్వం కూడిన ఒక అది ఉంటుంది కదా, అలా అనగానే అప్పుడు వాళ్ళ అమ్మ నచ్చ చెప్తుందనమాట. చూడు, తను ఒక పెద్ద కంపెనీని మెయింటైన్ చేస్తుంది, తనకి 1,00,000 టెన్షన్స్ ఉంటాయి, అండ్ తను ఫోన్లో కూడా ఉందని చెప్తున్నావు. సో తన అవతల వాళ్ళతో మాట్లాడుతుంది, అండ్ అవతల ఎంత పెద్ద టెన్షన్ ఉందో మనకి తెలియదు కదా. మనం చూసి మనకి గుర్తున్నాం కదా అని చెప్పి అవతల వాళ్ళకి మనం గుర్తుండాలని లేదు కదా, నువ్వెందుకు ఇది అర్థం చేసుకోలేదు అని అంటే, ఏమో అమ్మా నాకు ఆ టైం కోపం వచ్చేసింది అని అంటది అనమాట. అనగానే సర్లే పర్స్ అయితే ఇచ్చేసావు కదా, అదే కనుక్కుందామని ఫోన్ చేశా అని అంటది వాళ్ళ అమ్మ. అనగానే అమ్మ ఇచ్చేసాను, సరే నాకు కూడా పేషెంట్స్ వస్తున్నారు, బాయ్ అని చెప్పి మళ్ళీ కోపంగా వాళ్ళ అమ్మ ఫోన్ కట్ చేసేస్తుంది. కట్ చేసేసి వాళ్ళ అమ్మ అన్న మాటల్ని ఆలోచిస్తూ ఉంటుందన్నమాట రియా. ఆలోచించి అవును కదా, నాకు గుర్తున్నారు కదా అని, తనకి 1,00,000 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లంలో నేను గుర్తుండాలని ఏముంది, తన్ని కడుసు అంటున్నాను కానీ నేను కూడా అలానే బిహేవ్ చేస్తున్నానేమో కదా తన విషయంలో అని మళ్ళీ తనే నవ్వుకొని ఓకే తర్వాత చూసుకుందాంలే అని చెప్పి ఇంకా పేషెంట్స్ని చూడటం మొదలు పెడుతుంది రియా. ఇటువైపు అండ్ అటువైపు ఆరోహి వైపు ఇప్పుడు మళ్ళీ. సో ఆరోహి ఒక మీటింగ్లో ఉంటుందన్నమాట. చాలా హడావిడిగా క్లయింట్స్ అందరూ వచ్చి ఉండి మీటింగ్ జరుగుతూ ఉండగా, మీటింగ్ మధ్యలో సడన్గా తన ఫోన్ మోగుతుంది. ఫోన్ మోగుతూ ఉండగా ఎవరా అని చూస్తుందన్నమాట. చూస్తే అది వాళ్ళ చెల్లి నెంబర్, ఆరోహి వాళ్ళ సిస్టర్ది. చూసి ఆరోహి ఎలా అంటే ఫ్యామిలీ ఫస్ట్, ఆ తర్వాత ఏదైనా, అది ఎంత పెద్ద బిజినెస్ మీటింగ్ అయినా, ఎంత పెద్ద క్లయింట్ అయినా సరే, ఇంటి నుంచి ఫోన్ అంటే మాత్రం వాళ్ళని వెయిటింగ్లో ఉంచుతుందే కానీ ఇంట్లో ఉన్న వాళ్ళని వెయిటింగ్లో ఉంచదనమాట. అంత ఇంపార్టెంట్ తనకి ఫ్యామిలీ అంటే. సో వాళ్ళందరినీ ఎక్స్క్యూజ్ మీ ఇప్పుడే వస్తాను, ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది అని చెప్పేసి వాళ్ళని వెయిటింగ్లో ఉంచి సోఫియా వాళ్ళని ఎంగేజ్ చేసుకోమని చెప్పి సోఫియాకి తను మీటింగ్ రూమ్లో నుంచి బయటకు వచ్చేసి హలో అని వాళ్ళ చెల్లితో అంటుందన్నమాట. వాళ్ళ చెల్లి అక్క అని టెన్షన్గా వాళ్ళ అక్కని పిలుస్తూ ఉంటుంది చెల్లెలు. అనగానే ఆరోహికి టెన్షన్ వస్తుంది. ఏమైంది ఎందుకంత టెన్షన్గా మాట్లాడుతున్నావు, కాలేజీలో ఏమన్నా ప్రాబ్లమా అని అంటది. అని అనగానే లేదక్క నేను ఇంకా కాలేజ్కే వెళ్ళలేదు అని అంటదనమాట. అనగానే అదేంటి ఆల్రెడీ 10:30 అవుతుంది కదా, ఇంకా నువ్వు కాలేజ్కి వెళ్ళకపోవడం ఏంటి, 10కే కదా నీకు కాలేజు అని అంటదనమాట. అనగానే లేదక్క బయలుదేరదామని స్టార్ట్ అయ్యాను, ఈలోపు అమ్మ కొంచెం నీరసంగా ఉందని చెప్పి కొద్దిసేపు ఆగాను, బట్ ఇప్పుడు చూస్తే అమ్మ అని అంటదనమాట. అనగానే ఏమైంది అమ్మకి అని అంటది ఆరోహి. అనగానే తెలీదక్క కింద పడిపోయింది కళ్ళు తిరిగి అని అంటదనమాట. అనగానే అవునా ఏం చేస్తున్నారు స్టాఫ్ అంతా అని అంటదనమాట.
అయ్యో అక్క, ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఇప్పటిదాకా అమ్మని కూర్చోమంటే కూర్చోకుండా కిచెన్లో పని చేస్తూనే ఉంది. వాళ్ళు పాపం మొత్తుకుంటూనే ఉన్నారు, మ్యామ్ మేము చేసుకుంటాము, ఆరోహి మేడంకి తెలిస్తే మమ్మల్ని తిడతారు అని చెప్తున్నా కూడా వాళ్ళ మాట వినకుండా వాళ్ళని పక్కకు నెట్టేసి పని 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 అనుకుంటూ ఉండిపోయి ఇప్పటిదాకా ఏమీ తినకుండా ఉండేసరికి కళ్ళు తిరిగి కింద పడిపోయింది. ఏం చేయమంటావు అంటే, సరే అయితే నేను అంబులెన్స్ పంపిస్తాను, ఇమీడియట్గా మన హాస్పిటల్కి వచ్చేయండి అని అంటదనమాట. అనగానే ఓకే అక్క అని చెప్పేసి వాళ్ళు ఫోన్ పెట్టేసి అంబులెన్స్ రాగానే ఈశ్వరిని అంబులెన్స్లోకి ఎక్కించుకొని ఇమీడియట్గా వాళ్ళు బయలుదేరుతారనమాట. సో ఇటు ఆరోహి మీటింగ్ రూమ్లోకి వెళ్ళి, వెరీ సారీ గైస్, అమ్మకి హెల్త్ బాగాలేదు, సోఫియా నెక్స్ట్ స్కెడ్యూల్ వాళ్ళకి ఎప్పుడు మీటింగ్ అనేది స్కెడ్యూల్ చేసేసి వాళ్ళకి ఇచ్చేసి, సారీ అందరికీ రియల్లీ వెరీ సారీ, వి విల్ హ్యావ్ మీటింగ్ మళ్ళీ ఎప్పుడన్నా పెట్టుకుందాము అని చెప్పి అక్కడి నుంచి హడావిడిగా హాస్పిటల్కి పరిగెత్తుతుందనమాట. పక్కనే ఉన్న వాళ్ళ హాస్పిటల్కి. వాళ్ళ హాస్పిటల్ అని ఎందుకు అంటున్నాను అంటే, పక్కనే ఉన్న హాస్పిటల్కి గుప్తాస్ హాస్పిటల్ అనమాట, అది డాక్టర్ గుప్తా చీఫ్ దాంట్లో. సో ఆరోహి వచ్చి ఆ హాస్పిటల్కి ఒక బోర్డు మెంబర్, హైయెస్ట్ షేర్ హోల్డర్ అనమాట ఆరోహి ఆ హాస్పిటల్కి. సో అందుకని అక్కడికి తీసుకొచ్చేయమని చెప్పుద్ది అనమాట. సరే అని ఒక హాఫ్ అన్ అవర్లో అంబులెన్స్ హాస్పిటల్కి వచ్చేస్తుంది. ఇమీడియట్గా ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేస్తారు. అన్ని రకాల టెస్ట్లు, బ్లడ్ టెస్ట్లు, స్కానింగ్లు, ఈసీజీలు, దాన్ని ఏమంటారు, ఎంఆర్ఐ అన్నీ తీస్తారు. కంప్లీట్ బాడీ చెకప్ అనమాట. చేసి అన్ని రిపోర్ట్స్ వెంటనే రావు కదా, కొన్ని రిపోర్ట్స్ సాయంత్రానికి అట్లా వస్తాయి. కాబట్టి ఇంకా వాళ్ళ అమ్మని హాస్పిటల్లో అడ్మిట్ చేసేసి సిలైన్స్ లాంటివి ఇస్తూ ఫీడ్ చేసుకుంటూ ఒక రూమ్లో తన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారనమాట. అండ్ రిపోర్ట్స్ అన్నీ వచ్చేసరికి ఆల్మోస్ట్ 4:30 అలా అవుతుంది, సాయంత్రం అయిపోతుంది రిపోర్ట్స్ అన్నీ చేతికి వచ్చేసరికి. తర్వాత ఒక నర్స్ వచ్చి, ఆరోహి మ్యామ్ అంటే అనగానే నేనే అంటుంది ఆరోహి. మ్యామ్ మిమ్మల్ని డాక్టర్ గుప్తా గారు పిలుస్తున్నారు మ్యామ్ అని అంటుందన్నమాట. అనగానే ఓకే ఓకే అని వాళ్ళ చెల్లెల్ని తమ్ముడిని, అమ్మ దగ్గరనే ఉండండి, అమ్మని వదిలిపెట్టి అక్కడికి వెళ్ళకండి, నేను డాక్టర్ అంకుల్తో మాట్లాడేసి వస్తాను అనగానే ఓకే ఓకే అని చెప్పి పిల్లలు అక్కడే వెయిట్ చేస్తూ ఉంటారు అనమాట. పిల్లలంటే ఒకరికి 21, ఒకరికి 20. ఓకే, సో అని వాళ్ళు వెళ్ళిపోతాను. ఫాస్ట్గా గుప్తా రూమ్కి వెళ్తుందనమాట. వెళ్ళి క్యాబిన్ డోర్ ఓపెన్ చేసి, మే కమ్ ఇన్ సార్ అనగానే, హే ఆరోహి ప్లీజ్ కమ్ ఇన్ అని అంటాడు డాక్టర్. అనగానే టెన్షన్గా లోపలికి వచ్చేసి, ఈజ్ దేర్ ఎనీథింగ్ సీరియస్, ఎలా ఉంది అమ్మకి అని అడుగుతుందనమాట. ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే అని అడుగుతుంది. అని అంటే, ఆరోహి ప్లీజ్ ముందు కూర్చోండి అని అంటాడు గుప్తా. అనగానే ఓకే చెప్పండి అనగానే, చూడమ్మా, అమ్మకి ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం లేదు అనేది లేదు, అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బాడీలో ఏమేమి ఉండకూడదో అన్నీ ఉన్నాయి, ఏమేమి రాకూడదో అవన్నీ వచ్చేసాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. సో తను అని చెప్తాడనమాట గుప్తా. అనగానే అప్పుడు అవునా, మరి ఎలా డాక్టర్ అనగానే, చూడమ్మా, దీన్ని మెడిసిన్స్తో తగ్గించుకోవటం అనేది మంచిది కాదు. ప్రాపర్ డైట్ తీసుకుంటూ వీటినన్నిటినీ మెడిసిన్స్ వాడుకుంటూ, ఒకవైపు ప్రాపర్ డైట్ తీసుకుంటూ మెల్లగా ఈ మెడిసిన్స్ని తగ్గించుకుంటూ తన బాడీ సిస్టమ్నే మార్చాలి కంప్లీట్గా. అసలు ఇంతకు మీ అమ్మగారు ఏమేమి తింటారు అని అడుగుతాడనమాట గుప్తా. అనగానే, మాకేం వండుతారో తను అవే తింటుంది కదా అంటే, అదే ఏం తింటారు అనగానే, ఏముంది డాక్టర్, చక్కగా నెయ్యిలో ముంచిన ఇడ్లీ, నేతి దోశ, పూరి, పొంగల్, మంచిగా నెయ్యి వేసిన పొంగల్, అన్నీ హెల్తీనే కదా డాక్టర్ అని అంటుంది అన్నమాట ఆరోహి. అనగానే డాక్టర్ నవ్వి, హెల్తీ మీ ఏజ్ గ్రూప్ వాళ్ళకమ్మా, మీ అమ్మ ఏజ్ గ్రూప్ వాళ్ళకి కాదు.
ఎందుకంటే మీకు ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉంటుంది. అమ్మకి ఫిజికల్ ఎక్సర్సైజ్ ఏముంటుంది, కిచెన్ రూమ్లో చిన్న వంట కూడా మెయిడ్స్ వచ్చారంటున్నావు. సో అమ్మకి పెద్దగా ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండదు కాబట్టి తను అన్నీ ఇన్నేసి నూనె వస్తువులు, నెయ్యి వస్తువులు తింటే తనకి డైజెషన్ ఎలా ప్రాపర్గా అవుతుంది, ఫుడ్ ఎలా కన్జ్యూమ్ అవుతుంది అని అంటాడనమాట. ఓకే డాక్టర్, ఇంతకి ఇప్పుడు ఏం చేద్దామంటారు మరి అని అంటే, మంచి న్యూట్రిషన్ని చూసుకొని అమ్మ డైట్ కంప్లీట్గా మార్చాలి అని చెప్తాడనమాట డాక్టర్. అంటే ఓ అవునా, సరే మీరే ఒక మంచి న్యూట్రిషన్ని సజెస్ట్ చేయండి డాక్టర్ అంటుంది ఆరోహి. అనగానే ఎక్కడికో ఎందుకు అమ్మ వెళ్ళటం, మన హాస్పిటల్లోనే టాప్ 10 డాక్టర్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ డాక్టర్ మన దగ్గర ఉన్నారు అని అంటుందన్నమాట. అని అంటాడు గుప్తా. అనగానే ఓ అవునా, వెరీ గుడ్, ఎవరు అనగానే తన పేరు రియా. సో షీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ డాక్టర్స్ ఇన్ న్యూట్రిషన్ అనగానే ఓ అవునా, సరే పిలిపించండి మాట్లాడదాము అని అంటారనమాట. అనగానే ష్యూర్, తనని నేను ఫోన్ చేసి పిలిపిస్తాను, మాట్లాడదామని చెప్పి వెంటనే గుప్తా రియాకి ఫోన్ చేస్తాడనమాట. చేయగానే సార్ గుప్తా గారు చెప్పండి అని అంటుంది రియా. అనగానే డాక్టర్ రియా నా క్యాబిన్కి రాగలరా ఇఫ్ యూ డోంట్ మైండ్ అంటే, షూర్ డాక్టర్ వస్తున్నాను అని చెప్పి తను ఇమీడియట్గా ఆ గుప్తా క్యాబిన్లోకి వస్తుందన్నమాట. ఇప్పుడు ఎలా అంటే డాక్టర్ గుప్తాని ఫేస్ చేస్తూ మన ఆరోహి కూర్చొని ఉంటుంది. ఆరోహి వెనక మన రియా ఉంటుందన్నమాట. అంటే రూమ్లోకి రాగానే రియా ఆరోహిని చూడదు. ఓకే, సో ఆరోహి లోపలికి వచ్చి గుడ్ మార్నింగ్ డాక్టర్, యా పిలిచారు దేనికి అని అడుగుతుందన్నమాట. అవును పిలిచాను, ఈరోజు మన దగ్గరికి ఒక పేషెంట్ వచ్చారమ్మా. పేషెంట్ వీళ్ళ అమ్మగారి పేరు ఈశ్వరి, తన రిపోర్ట్స్ ఇవి అని చెప్పి ఫస్ట్ రిపోర్ట్స్ చేతిలో పెడుతుందన్నమాట. పెట్టగానే ఓకే డాక్టర్, నేను ఎలా హెల్ప్ చేయగలను అంటే, ఈ రిపోర్ట్స్ అన్నీ చూసి వాళ్ళమ్మకి నువ్వు డైట్ ఇవ్వాలి అని చెప్పి న్యూట్రిషన్ సజెస్ట్ చేయాలి, డైట్ చాట్స్ వేసి ఇవ్వాలి అని అంటుందన్నమాట. అనగానే ఓ అలానా, ఓకే ష్యూర్ డాక్టర్, ఇట్స్ మై ప్లెజర్ అంటుంది రియా. అనగానే అప్పుడు అండ్ తన పేరు అని అనగానే ఇంకా గుప్తా మరి వాళ్ళిద్దరికి పరిచయం చేయాలి కదా డాక్టర్ రియాకి ఆరోహికి. సో డాక్టర్ అన్నమాట, డాక్టర్ షీఈస్ మిస్ డాక్టర్ రియా అని ఆరోహికి చెప్తాడనమాట. చెప్పగానే ఆరోహి లేచి నించొని రియా వైపుకు తిరిగి షేక్ హ్యాండ్ ఇద్దాం అనుకుంటుంది. ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకొని హే నువ్వా అంటే నువ్వా అనుకుంటారనమాట. అప్పుడు రియా తన మనసులో పొద్దున అసలు నన్ను గుర్తే పట్టలేదు, నన్ను చూసి ఎవరో అన్నట్టుగా వెళ్ళిపోయింది, ఇప్పుడేంట్రా అంటే గొడవకొచ్చేటట్టు నువ్వా అంటదేంటి, మేబీ పొద్దున్న టెన్షన్లో ఉందేమోలే అనుకొని మళ్ళీ తనకు తానే అది కూడా అనుకొని మనసులో ఐఎమ్ డాక్టర్ రియా అని అంటదనమాట. ఓకే అని చెప్పగానే ఈలోపు గుప్తా షీఈ్ ఆరోహి అండ్ షీఈ్ వన్ ఆఫ్ అవర్ బోర్డ్ మెంబర్స్ అని పరిచయం చేస్తాడనమాట గుప్తా రియాకి. ఓ మన హాస్పిటల్ బోర్డు మెంబర్ కూడానా ఈవిడ అనుకుంటుంది అనమాట మనసులో. అనుకొని అనగానే ఈవిడ న్యూట్రిషనా అంటదనమాట ఆరోహి. అంటే నేను న్యూట్రిషన్ అవ్వకూడదా, ఏమన్నా నేరమా అని అంటదనమాట. అనగానే టాప్ న్యూట్రిషనా అని అంటదనమాట మళ్ళీ వెటకారంగానే. అనగానే రియా కోపం వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఎస్ అవును, ఐఎమ్ ద టాప్ 10 న్యూట్రిషన్లో వన్ ఆఫ్ ద న్యూట్రిషన్ అండ్ ద గోల్డ్ మెడలిస్ట్ అది ఇది అని తన గురించి చెప్పుకుంటూ ఉంటుందన్నమాట. ఈలోపు ఆరోహి తన జోబులో ఉండే మొబైల్ని తీసుకొని గూగుల్ సెర్చ్ చేస్తూ ఉంటుంది అనమాట, డాక్టర్ రియా న్యూట్రిషన్ అని చెప్పి. అది మన రియా గమనించి చూసి ఓ గూగుల్ సెర్చ్ చేస్తున్నారా నా గురించి, చేసుకోండి అది ఏం చెప్తుందో కూడా మీరు కూడా చూడండి, అది కూడా నేను బెస్ట్ అని చెప్తుంది, ఆ తర్వాతే మనం మాట్లాడుకుందాం అని తను కూడా పనిచేస్తుందన్నమాట రియా ఆరోహికి. చూసి
పర్లేదు అనుకుంటుంది మనసులో. అనుకొని ఇప్పుడు మీకు అంతా ఓకేనా, మనం మాట్లాడుకోవచ్చా మీ అమ్మ గురించి అని అంటది అనమాట. అనగానే ఓకే ఓకే అనగానే సరే అయితే రండి నా క్యాబిన్కి అని చెప్పి రియా అక్కడ నుంచి డాక్టర్ గుప్తాకి ఓకే డాక్టర్ నేను చూసుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఆరోహి డాక్టర్ గుప్తాకి షేక్ హ్యాండ్ ఇచ్చి థ్యాంక్ యూ డాక్టర్ అనగానే గుప్తా అంటాడు, నో ప్రాబ్లం, షీఈస్ ద బెస్ట్ పర్సన్ మీ అమ్మని చూసుకోవడానికి. సో తను కరెక్ట్గా సజెస్ట్ చేస్తుంది, తన ఇన్స్ట్రక్షన్స్ని మీరు కరెక్ట్గా ఫాలో అవ్వండి అని చెప్పి చెప్తాడనమాట గుప్తా. సో వాట్ నెక్స్ట్ అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అప్పటి వరకు టాటా బై బై, సీ యూ, జై హింద్, జై శ్రీరామ్.